ఇవాళ మన పెంటో సిరీస్ లో డే 114. చాలా డేస్ నుంచి వండర్లా వెళ్దామని ప్లాన్ చేస్తున్నా. సో ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. ఇంక ఈ ట్రాఫిక్ లో ఆల్మోస్ట్ 2 hours డ్రైవ్ చేసిన తర్వాత ఫైనల్లీ మనం వండర్లా రీచ్ అయిపోయినాం. కానీ ఎండ అసలు మామూలుగా లేదు. ఎండ ఎక్కువనా కానీ స్కై చాలా క్లియర్ గా ఉంది. ఇంకా వెదర్ కూడా చాలా ప్లెజెంట్ ఉంది. ఇంకా లోపలికి ఎంటర్ గానే డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఫస్ట్ వాటర్ పార్క్ దగ్గర స్టార్ట్ అయిపోయినా. ముందు వాటర్ యాక్టివిటీస్ అన్ని ఫినిష్ చేద్దాం, దాని తర్వాత రైడ్స్ ఎక్కుదాం. ఒక్కొక్క రైడ్ ఎంత బాగుందో రేటింగ్ కూడా ఇస్తా. సో మన ఫస్ట్ రైడ్ వాటర్ స్ప్లాష్ తక్కువ టైం ఉంటది కానీ చాలా రిఫ్రెషింగ్ ఉండే. రేటింగ్ 7 on 10. నెక్స్ట్ 1 by 1 అన్ని వాటర్ స్లైడ్స్ ని టచ్ చేసిన. అసలు ఆ స్పీడ్ కి గుండె జారుతున్నట్టు ఉంటది. అయినా సరే ఒక్కొక్క స్లైడ్ 2-3 సార్లు చేసిన. ఓవరాల్ స్లైడ్స్ అన్ని కలిపి 8 on 10. ఇంకా అడ్వెంచర్ రైడ్స్ కొంచెం బ్రేక్ ఇద్దామని చెప్పి లేజీ రివర్ లోపలికి పోయినా. లేజీ రివర్ అంటే ఏం లేదు, నువ్వు ప్రశాంతంగా ఒక టబ్ లో కూర్చుంటావు. ఇంకా స్లో వేవ్స్ నేను చెట్ల మధ్యలో నుండి తీసుకెళ్తా ఉంటది. మోస్ట్ పీస్ఫుల్ థింగ్ ఐ ఎక్స్పీరియన్స్ ఇన్ బెంగళూరు. 9 on 10. ఇంకా రిలాక్సింగ్ టైం అయిపోయింది. ఇప్పుడు అసలైన మజా స్టార్ట్ అవుతుంది. చలో ఇంకా రైడ్స్ లో ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం. ఇది ఎక్కగానే ఫస్ట్ రియలైజేషన్ ఏమొచ్చింది తెలుసా? తినగానే ఇది ఎక్కకుండా ఉండాల్సింది అనిపించింది. నిజం చెప్తున్నా, వాషింగ్ మిషన్ వామ్మో కళ్ళు తిరుగుతున్నాయి కానీ మజా వచ్చింది. 9 on 10. నెక్స్ట్ నేను పక్కనే ఏదో రైడ్ ఉందని చెప్పి ఈ రైడ్ ఎక్కినా. నేను చెప్పడం ఎందుకు, నువ్వే చూడు ఎట్లుందో. నిజం చెప్తున్నా, ఈ రైడ్ అవుతున్నంత సేపు మధ్యలో ఊడిపోతే ఏందా పరిస్థితి అనుకుంటూనే ఉన్నా. బట్ ఓవరాల్ ఇట్ వాస్ డీసెంట్. 8 on 10. సో నెక్స్ట్ మనం వండర్లా రానికి మెయిన్ రీజన్ ఏందో ఆ రైడ్ చూపిస్తా పద. ఇదే గరుడ వండర్లాలో ఇవాళే ఓపెన్ అయింది. టెస్ట్ రైడ్ నడుస్తుంది మొత్తం. దీని టెస్టింగ్ అంటే అయిపోయాక ఫస్ట్ మనమే ఎక్కబోతున్నాం. చలో ఇంకా రైడ్ ఎక్కి ఫస్ట్ లో కూర్చున్నా గానీ ఏదో స్ట్రాప్ లో ప్రాబ్లం వస్తుంది. ఇంకా 2-3 స్టాఫ్ కలిసి ఏదో చేసి సెట్ చేసిరు. అసలు ఇప్పుడిప్పుడే టెస్టింగ్ ఏంది ఏమైతుందో. ఇది ఇండియాలోనే మోస్ట్ స్కేరీ రైడ్ అని చూద్దాం దీనికి అంత సీన్ ఉందా లేదా అని. మనకు అసలే అంత భయం లేదు. గొర్రెలను బలిస్తారు కదా, అలా అట్లనే వెయిట్ చేస్తారు. మీకుందిరా. దీనికి రేటింగ్ అడుగుతావా? నిజం చెప్పాలంటే 11 out of 10. పక్కా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంకా షాప్ నుంచి కోలుకుంటుంటే నాకు ఈ టెడ్డీ బేర్ కనిపించింది. ఇంకా తొందరలో చెల్లె బర్త్డే వస్తుంది కదా, తనకి గిఫ్ట్ చేయడానికి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశా. ఫస్ట్ ఛాన్స్ పోయింది, సెకండ్ ఛాన్స్ కూడా పోయింది, ఇక లాస్ట్ ఛాన్స్. అయితే మా పెంగ్విన్ ఇస్తుంటే నాకు అది వద్దు, బ్రౌన్ కలర్ది కావాలని చెప్పా. కానీ నేను మర్చిపోయింది ఏంటంటే మా చెల్లికి పెంగ్విన్ అంటే ఇష్టం. ఈ వీడియో చూసినాక పక్కా వేసుకుంటుంది మా చెల్లి. ఇంకా చూస్తూ మెల్ల చీకటి అవడం స్టార్ట్ అయింది. అండ్ వండర్లా నైట్స్ లో ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో అసలు తెలియదు నాకు. అసలు రైడ్స్ మీద ఆ లైట్స్, ఆ నియాన్ లైట్ వైబ్స్ అవన్నీ చాలా బ్యూటిఫుల్ ఉండే. అసలు ఎవరైనా వండర్లా వెళ్తే నైట్ వండర్లా అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇంకా లాస్ట్ కొంచెంసేపు డీజే ఎంజాయ్ చేసి ఇంటికి స్టార్ట్ అయిపోయినా. గుడ్ నైట్. ఇవాళ మన పెంటో సిరీస్ లో డే 115. ఇవాళ మార్నింగ్ మన బాక్సింగ్ క్లబ్ వాళ్ళతో ఫుట్బాల్ మ్యాచ్ ఉంది. ఇంకా అందుకే మార్నింగ్ ఒక ప్రోటీన్ బార్, ఒక ఫ్రూట్ తిని మ్యాచ్ కి స్టార్ట్ అయిపోయినా. అసలు నేను వెళ్ళిన టర్ఫ్స్ అన్నిట్లో కన్నా మోస్ట్ బ్యూటిఫుల్ అంటే దీనికే ఉంది. అసలు వైట్ ఫ్లవర్స్ చూడు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. చలో ఇంకా అందరు వచ్చేసారు, టీమ్ సెలెక్షన్స్ కూడా అయిపోయింది. ఇంకా ఈ ప్లెజెంట్ వెదర్ లో మ్యాచ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా అందరు ఫుల్ సీరియస్ గా ఆడడం స్టార్ట్ చేసారు. ఎందుకు తెలుసా? బై మిస్టేక్ కనుక నీ ఓపెనెంట్ గోల్ చేసింది అనుకో, టీమ్ అంతా బర్పీస్ చేయాలి ఎండలో. అందుకే అందరు ఫుల్ సీరియస్ గా ఆడుతారు. ఇంకా మ్యాచ్ అయిపోయినాక అందరం కలిసి ముచ్చటేసి జ్యూస్ సెంటర్ పోయి జ్యూస్ తాగి ఇంకా అందరం ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. అమ్మ బాడీ అంతా అలసిపోయింది, రెస్ట్ తీసుకోవాలి కొంతసేపు. ఇంక ఇంటికి రాగానే మనకు పెద్ద పార్సల్ వచ్చింది. నాకు చాలా డేస్ నుంచి స్లీప్ సరిగ్గా రావట్లేదు. ఇంకా పడుకునేటప్పుడు బాడీ పెయిన్స్ వస్తుంది కదా, అందుకే ఇది ఆర్డర్ చేసిన. ఇదే మన కొత్త ఎమా జర్మనీ మ్యాటర్స్. ఇది మెయిన్ గా నా బ్యాక్ పెయిన్ కి ఆర్థోపెడిక్ సపోర్ట్ కోసం, ఇంకా నైట్ కూలింగ్ సెన్సేషన్ కోసం తీసుకున్నా. లక్కీగా వెబ్సైట్ లో చెక్ చేసినప్పుడు 55% సేల్ నడుస్తుండే. ఇదేందుకు ఇంత సన్నగా ఉంది అనుకుంటున్నావా? ఇది డీకంప్రెస్ కావడానికి ఒక 4 to 5 hours టైం పడుతుంది. దాని తర్వాత దాని ఒరిజినల్ షేప్ వచ్చేస్తుంది. ఏమైనా 100 nights ఫ్రీ ట్రయల్, ఇంకా 15 years వారంటీ ఉంది కదా, సో ప్రాబ్లం లేదు. ఇంకా సెట్ అయ్యే లోపల మంచి కుకింగ్ చేసేసుకుని ఆ ఫుట్బాల్ టైర్నెస్ పోయేంత సేపు స్నానం చేసుకుని గ్యాప్ లో మన లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా నిన్ను కోరి మూవీ చూసుకుంటే లంచ్ ఫినిష్ చేసేసిన. ఇంకా చూస్తూ మన బెడ్ దాని ఒరిజినల్ షేప్ కి వచ్చేసింది. ఇంకా దాన్ని మెల్లగా అన్వ్రాప్ చేసి ఇంకా ఫైనల్ చూద్దాం ఇది ఎంత కంఫర్టబుల్ ఉందో. అబ్బా స్వర్గం, అసలు మస్తు సాఫ్ట్ ఉండే. నేను నార్మల్ గా ఆఫ్టర్నూన్స్ లో పడుకోను కానీ నాకు ఇవాళ ఎందుకో బాగా నిద్ర వస్తుంది. ఇంక ఇవాళ ఒక్కరోజు ప్రశాంతంగా ఆఫ్టర్నూన్ పడుకుందాం. ఇంకా బయట నుంచి చల్ల గాలి వస్తుండే, బాడీ ఫుల్ టైర్డ్ అయిపోయింది కదా, ఇక డీప్ స్లీప్ కి వెళ్ళిపోయినా. అబ్బా అలారం ఏం పెట్టుకోలేదు కదా, చాలా సేపు పడుకునేసిన. ఆల్మోస్ట్ జిమ్ క్లోజ్ అయిపోయే టైం కి లేచిన. ఇంకా జిమ్ కి తొందరగా వెళ్ళిపోయి ట్రైనర్ భయ ఒక 10-20 minutes ఎక్కువసేపు ఆపించి మరి వర్కౌట్ ఫినిష్ చేసేసిన. చలో ఇంకా టుడే వాజ్ వెరీ ఫన్. ఇంక ఇవాళ మంచిగా పడుకుని రేపు మన మ్యాట్రెస్ రివ్యూ పోస్ట్ చేస్తా. నచ్చితే మన 55% సేల్ ఎండే లోపల తీసేసుకో. గుడ్ నైట్. ఇవాళ మన పెంటో సిరీస్ లో డే 116. నాకు డైట్ కోక్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు ఇలా ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేస్తుంటే డైట్ కోక్ ది డెకరేటివ్ ఐటమ్ కనిపించింది. మన హాల్ కి కరెక్ట్ సెట్ అవుతుంది అని చెప్పి ఆర్డర్ పెట్టేసిన. కానీ అన్ఫార్చునేట్లీ మిర్రర్ అంతా వంగిపోయింది, డెలివరీ వాళ్ళు అనుకుంటా. అండ్ ఒక సైడ్ ఇరిగిపోయి క్రాక్ కూడా వచ్చింది.
మన టైం బ్యాడ్ దీనికి రిటర్న్ ఆర్ రీప్లేస్మెంట్ ఆప్షన్ లేదు, కానీ ఇది యాడ్ చేయగానే రూమ్ కి మాత్రం చాలా మంచి లుక్ వచ్చింది. మనకి ఎట్లా మిర్రర్ చూసుకుని అలవాట్లేదు కాబట్టి మేనేజ్ చేసేద్దాం ఏదో ఒకటి. అండ్ రేపు మనం హైదరాబాద్ స్టార్ట్ అవబోతున్నాం కదా, సో నేను లేనప్పుడు ప్లాంట్స్ కి కొంచెం వాటర్ ఫ్లో ఉండాలని చెప్పి ఈ వాటర్ డ్రిప్పింగ్ కోన్స్ ఆర్డర్ చేసిన. దీనివల్ల మన ప్లాంట్స్ కి నేను లేనప్పుడు కొంచెం వాటర్ ఫ్లో ఉంటుంది. అండ్ నీకు గుర్తుందా, చాలా డేస్ బ్యాక్ మన బైక్ మిర్రర్ ఇరిగిపోయింది. మిర్రర్స్ లేకుండా బైసన్ మీద హైదరాబాద్ దాకా వెళ్ళడం చాలా రిస్కీ. అందుకే ఫస్ట్ బైసన్ కి మిర్రర్ ఫిట్ చేయించేసిన. అండ్ ఒకసారి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ తీసుకొచ్చి మొత్తం ఒకసారి చెకప్ చేయించేసిన బండిది. బైసన్ ఇప్పుడు రెడీ హైదరాబాద్ రైడ్ కి. ఇంకా అన్ని పనులు చేసుకుని ఇంటికి వెళ్తుంటే ఈ రోడ్డు చూసా, అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. చలో ఇంకా అన్ని పనులు అయిపోయినాయి, ప్యాకింగ్ ఒకటే బ్యాలెన్స్, అది బాక్సింగ్ కి వచ్చి వేసుకుందాం. ఇంక ఇవాళ అటు ఇటు తిరిగి బాగా టైర్డ్ ఉండే, సో ఇవాళ వ్రాటెక్స్ ఎనర్జీ డ్రింక్ దాకి బాక్సింగ్ జిమ్ కి స్టార్ట్ అయిపోదాం. ఇవాళ లేట్ అయిపోయినా పనిష్మెంట్ పక్కా మనకి. అసలు ఇవాళ వార్మప్ అయిపోయేసరికి ఒక్కొక్కరు ఎనర్జీ డ్రైన్ అయిపోయింది. బైదవే నాతో ఒకతను పార్ట్నర్ పై వర్కౌట్ చేస్తున్నాడు కదా, అతని ఏజ్ ఎంత అవుతా అనుకుంటున్నావు? 25 కాదు, 35 కాదు, 42. అసలు 42 కి సో ఫిట్. అది అసలు నా ఫిట్నెస్ గోల్. 42 ఏజ్ లో కూడా అంత ఫిట్ ఉండాలి. ఇంకా అదే మోటివేషన్ తో కొన్ని కాంబినేషన్స్ ప్రాక్టీస్ చేసి, తర్వాత కొంతసేపు పంచింగ్ బ్యాగ్ మీద ప్రాక్టీస్ చేసి ఇవాళ మన బాక్సింగ్ సెషన్ ఫినిష్ చేసేసినాం. ఇంకా ఫుల్ అలసిపోయి ఇంటికి వచ్చి నైట్ మిర్రర్ ఇంకా బాగుంది కదా, ఇంకా హైదరాబాద్ కి లగేజ్ ప్యాక్ చేసుకోవాలి కదా, సో ఒక 3 టీ-షర్ట్స్ 3 ట్రాక్స్ మాత్రం ప్యాక్ చేసుకున్నా. అండ్ మనం 200 కి టచ్ అయ్యాం కదా, ఈ హ్యాపీ ఒకేషన్ కోసం మంచి వేడి పాప్కార్న్ చేసుకుని నా ఫేవరెట్ బార్బిక్యూ మసాలాతో టాపింగ్ చేసి పాప్కార్న్ ఇంకా డైట్ కోక్ తీసుకుంటూ జెర్సీ మూవీ చూసి డేని ఎంజాయ్ చేసిన. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్. ఇవాళ మన పెంటో సిరీస్ లో డే 117. టైం ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. మంచి పేస్ లో వెళ్ళామంటే ఈవినింగ్ 6 కల్లా మనం హైదరాబాద్ రీచ్ అయిపోతాం. ఇంకా బైక్ లగేజ్ అంతా కరెక్ట్ గా సెట్ చేసి చలో ఇంకా హైదరాబాద్ స్టార్ట్ అయిపోదాం. నాకు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అవుతున్నప్పుడు రైడ్ వెళ్ళడం చాలా ఇష్టం. ఎందుకు తెలుసా, రోడ్స్ అంతా చాలా ఖాళీగా ఉంటాయి, వెదర్ చల్లగా ఉంటది, పీస్ఫుల్ ఉంటది రైడ్ అంతా. ఇంకా మధ్యలో మంచి మంచి స్పాట్స్ లో బ్రేక్ తీసుకుంటూ ఛాన్స్ దొరికినప్పుడల్లా బైసన్ వీడియో తీసుకుంటూ రైడ్ కంటిన్యూ చేసిన. ఇంకా చూస్తూ మధ్యాహ్నం అయింది. నేను మధ్యాహ్నం ఏంటంటే చాలా అండర్ ఎస్టిమేట్ చేసిన. లిటరల్లీ ఏదో డెజర్ట్ లో డ్రైవ్ చేస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకు. ఇంకా ఈ ఎడారి మధ్యలో ఎట్లా నాకు ఐస్ క్రీమ్ బండి అనిపించింది. బాబా సమ్మగా ఉండే ఐస్ క్రీమ్ తింది ఎండలో. ఈ ఎండ దెబ్బకి దాహం వల్లనే ఎక్కువ సార్లు ఆపిన బండి. ఫస్ట్ టైం ఇంత లాంగ్ డ్రైవ్ పాటలు వినకుండా చేయడం. మన ఎయిర్పోర్ట్ పోయినాయి కదా, చాలా బోర్ కొడతా అనుకున్నా కానీ నేనే సెల్ఫ్ టాక్ చేసుకుంటా పాటలు పాడుకుంటా నడిపించేసి ఇంకో 150 కిలోమీటర్స్ అయితే హైదరాబాద్ రీచ్ అయిపోతాం. ఈ లాంగ్ డ్రైవ్స్ అప్పుడు యాష్ పెయిన్ ఒకటే బాధ నాకు. మనం స్ట్రిక్ట్ గా 1 అవర్ ఒక్కసారి బ్రేక్ తీసుకున్నాం కదా, సో హైదరాబాద్ తొందరగా రీచ్ అయిపోయాయి. స్కై కూడా చాలా క్లియర్ గా ప్లెజెంట్ ఉండే, అందుకే నాకు అంత టైర్డ్నెస్ కూడా అనిపించలేదు. అసలేం టైర్డ్నెస్ ఇప్పుడు స్టార్ట్ అయింది స్పీడ్ బ్రేకర్స్ ట్రాఫిక్ వల్ల. ఇంకా అతి కష్టమే ట్రాఫిక్ తప్పించుకొని ఫైనల్లీ మనం ఇంటికి రీచ్ అయిపోయాం. నేను ఎప్పుడో ఈవినింగ్ 6 o'clock రీచ్ అవుతాం అనుకున్నాం కానీ ఓన్లీ 4 o'clock రీచ్ అయిపోయినాం. కొరియర్ ఇంటికి రాగానే మమ్మీ రిచువల్స్ పని చేసింది. నేను ఫుల్ అలసిపోయి అడ్డం పడ్డా. ఇంకా ప్రశాంతంగా స్నానం చేసుకుని మమ్మీ చేతులతో ముద్దలు తినేసి అలా ప్రశాంతంగా బయట కూర్చొని నాన్నమ్మతో ఇంకా లక్కీతో టైం స్పెండ్ చేసిన. అండ్ ఇవాళ నైట్ 12 కి చెల్లె బర్త్డే ఉండే. ఇంకా మంచిగా చెల్లె కేక్ కట్ చేసి అంతా అయిపోయినాక ఫోటో దిగుతుంటే నేను చెల్లె కోసం 1 hour గిఫ్ట్ గెలిచిన కదా, అసలు అది హైదరాబాద్ వేయడం మర్చిపోయినా అని గుర్తొచ్చింది. హైరామ్ ఉన్నిలే, మళ్ళీ ఎప్పుడైనా కొరియర్ చేస్తా. ఇంకా లేట్ నైట్ లక్కీ అలా వాకింగ్ తీసుకెళ్లి డేని ఎంజాయ్ చేసినాం. గుడ్ నైట్. ఇవాళ మన పెంటో సిరీస్ లో డే 118. ఇట్లా హైదరాబాద్ కి వచ్చానో లేదో నాకు పని పడింది. సో బేసికలీ మనం ఒక కొత్త రెంటెడ్ హౌస్ కి షిఫ్ట్ అవబోతున్నాం. హైదరాబాద్ కి వచ్చి మంచిగా రిలాక్స్ అయిదామంటే పని పెట్టేసి నాకు సరిపోయింది. ఇంకా సామాన్లన్నీ వెహికల్ లో లోడ్ చేసి లక్కీ ట్రక్ లెక్కిచ్చేసినాం. ఇంకా ట్రక్ లో వస్తుంటే నేను వెనక నుంచి బైక్ లో ఫాలో అయ్యకుంటే వెళ్ళిపోయినా. చలో ఇదే మన ప్రెసెంట్ న్యూ హోమ్. లక్కీకి తిరగడానికి ఫ్రీ ఉండాలని చెప్పి చాలా కష్టపడి ఇండివిజువల్ హౌస్ దొరకబెట్టినాం. అండ్ మమ్మీకి కూడా ఇంట్లో ప్లాన్స్ పెట్టుకోవాలని చాలా కోరిక. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తే ఇప్పుడు కుదిరింది. చలో ఇంకా ఇప్పుడు అన్పాకింగ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ట్రక్ నుంచి సామాన్ అంతా అన్లోడ్ చేసి ఇప్పుడు మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఇల్లు సదరడం స్టార్ట్ చేసినాం. అట్లీస్ట్ 2-3 days పడుతుంది. ఇంకా చలో ఇదే మన రూమ్. మనం ఎట్లన్నా హైదరాబాద్ లో ఉన్నాం కదా అని చెప్పి ఎక్స్ట్రా సామాన్లను నా రూమ్ లో వేసేసారు, స్టోర్ రూమ్ లెక్క. అండ్ నీకు ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ తెలుసా, మన ఇంటి ముందే 3 హస్కీస్ ఉన్నాయి ఒక దగ్గర. ఎంత క్యూరియస్ గా చూస్తున్నాయి చూడు. చలో ఇంకా అందరం స్నానం చేసుకుని ఇంట్లో పాలు పొంగిచ్చి ఇంకా నేను మమ్మీ ప్లాన్స్ ఎక్కడ పెట్టాలి, ఉయ్యాలు ఎక్కడ పెట్టాలని ప్లాన్ చేస్తూ కూర్చున్నాం. రేపు నేను మమ్మీ పోయి కొన్ని ప్లాన్స్ కొనుక్కొని రావాలి. చలో ఇప్పుడు ఒకసారి వెళ్ళి అలా టెర్రస్ చూసి వద్దాం. లక్కీ కూడా తోకలా వెనుకొచ్చింది. ఇవాళ ఎందుకో వెదర్ ఫుల్ క్లౌడీ ఉంది, ఇంకా ఫుల్ గాలి వస్తుండే. నాకు చాలా ఇష్టం ఇట్లాంటి మూడీ వెదర్. ఇంకా నేను చెల్లె నిన్న మిగిలిపోయిన బర్త్డే కేక్ తెచ్చుకొని పైన కూర్చొని మంచిగా పాటలు వినుకుంటూ తింటా ఉన్నాం. చాలా డేస్ తో మైండ్ అంతా చాలా రిలాక్సింగ్ అనిపించింది. చలో ఇంకా చాలా డేస్ అయింది కదా, హైదరాబాద్ అంతా అలా ఒకసారి తిరిగేసి వద్దాం. దానికన్నా ముందు మిస్ అవ్వకుండా మన ఫిష్ ఆయిల్ టాబ్లెట్స్ వేసుకొని చలో ఇంకా బైసన్ మీద అలా షికార్కి వెళ్ళేసి వద్దాం. హైదరాబాద్ మొత్తంలో నా ఫేవరెట్ రైడింగ్ స్పాట్ ఈ దుర్గం చెరువే. ఇంకా చెల్లెతో మంచిగా అలా రైడ్ ఎంజాయ్ చేసి ఒక మంచి ప్రశాంతమైన స్పాట్ లో మంచిగా చిల్డ్ కూల్ డ్రింక్స్ తాగుకుంటే డే ఎంజాయ్ చేసినాం. సో గుడ్ నైట్.